గ్రామ మీ పంచాయతీ వాళ్ళు పెద్ద మనిషి యూత్ కి జిఎంఎస్కే ఎన్జిఓస్ అందరికీ నమస్కారం. ఈ యూత్ ని మనకి ఇప్పుడు సిఐ గారు చెప్పిన మాటలో ఒక్కరు కూడా నిర్మాణ ప్రోగ్రామ్ లో మీరు రాలేదు. ఇప్పుడు దాకా జరుగుతున్న సిఆర్పిఎఫ్ రిక్రూట్మెంట్ కోసం రిజిస్ట్రేషన్ కూడా ఒక్కరు కూడా చేయట్లేదు. ఏమైనా చేసేవారు ఇప్పుడు దాకా? సో ఈ ఊరు నుండి లాస్ట్ 2 months లోపల అమ్మా మీ పిల్లలు 2 వారంలో చాలా మంది గాంజాయి కేసు మీ పైన నమోదు అయినాయి. 6 years బ్యాక్ అప్పుడు నేను అక్కడ ఏఎస్పీ పాడేరుగా ఉంటే సమయంలో ఈ ప్రాంతంలో ఈ గాంజా సమస్య లేదు. ఇప్పుడు మీ అందరూ చెప్పుకో ఇది ఎందుకు జరుగుతున్నాయి. అదే స్కూల్లో ఒక సంఘటన జరిగిన అప్పుడు నేను అక్కడికి వచ్చాం. అప్పుడు అందరూ మీ చదివే వాళ్ళు. ఈ ప్రాంతం నుండి ఒక గాంజా కేసు కూడా లేదు. అప్పుడు మన ముఖ్య అతిథిగా మన అల్లూరు సీతారామరాజు జిల్లా గౌరవనీయులు ఎస్పీ గారు విచ్చేయడం జరిగినది. మన అంటే భవిష్యత్తుని అంటే ప్రజెంట్ మన ఏజెన్సీ ప్రాంతాన్ని పట్టిపీడిస్తున్న సమస్య గంజాయి. దానికి చాలా మంది యువకులు అలాగే చాలా మంది వ్యక్తులు బలైపోతున్నారు. అలాగే మన ఏజెన్సీ ప్రాంత యువకులు కూడా అత్యాశకు పోయి అంటే కష్టపడకుండా డబ్బులు సంపాదిస్తూ వచ్చిన అత్యాశకు పోయి చాలా మంది తన బంగారు భవిష్యత్తు నాశనం చేసుకుంటున్నారు. అలాగే చాలా మంది మన సన్నదేళ్లు మగ్గుతున్నారు. వాటన్నిటిపైన అవగాహన కల్పించడం కోసం ఎస్పీ గారు పూనుకొని ఈరోజు మన పంచాయతీని సెలెక్ట్ చేసుకొని ఇక్కడ మీటింగ్ ఏర్పాటు చేద్దామని చెప్పగానే మీ అందరూ కూడా కోఆపరేట్ చేసి ఇంత ఘనంగా ఏర్పాటు చేసినందుకు అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. మన ప్రాంతంలో చాలా మంది యువకులు అనవసరమైన కేసులకు బలైపోయి జీవితాలు నాశనం చేసుకుని మనకి మంచి రిజర్వేషన్లు ఉన్నాయి, మంచి భవిష్యత్తు ఉంది, చక్కగా చదువుకుంటే మంచి మంచి ఉద్యోగ అవకాశాలు ఉన్నాయి. అలాగే ఈ మధ్య కూడా సిఎస్ఎఫ్ ఇవన్నీ కూడా నోటిఫికేషన్లు కూడా ఇచ్చున్నారు. మా జిఎంఎస్కే ద్వారా మీ అందరికీ కూడా అవగాహన కల్పిస్తున్నాం. దయచేసి 10th క్లాస్ ఇంటర్మీడియట్ ఇవన్నీ ఉన్నా వాటికి అప్లై చేసుకుని మంచి మంచి ఉద్యోగ పొజిషన్లోకి వెళ్తారని మీ అందరికీ కూడా అవగాహన కల్పించడం కోసమని ఇక్కడికి వచ్చాం. అలాగే సార్ వచ్చినాక చాలా మంచి కార్యక్రమాలు చేపట్టారు. మొన్న ఇండస్ట్రియల్ టూర్ అని చెప్పి అది మన వాళ్ళు ఎంతమంది కూడా ప్రతి విలేజ్ లో కూడా మనం ప్రతిరోజు కూడా విలేజ్ మీటింగ్ పెట్టి అవగాహన కల్పిస్తున్నా సరే ఎవరు కూడా ఎందుకు ముందుకు రావట్లేదు అర్థం కావట్లేదు. మెయిన్ సమస్య అది. మీకు ఏదైనా సమస్య ఉంటే పోలీస్ స్టేషన్ కూడా డైరెక్ట్ గా చెప్పొచ్చు, దేనికోసం అవగాహన కావాలన్నా చెప్పొచ్చు. ఈ మధ్య నోటిఫికేషన్ కూడా మనకి ఇచ్చున్నారు. ఈ సిఎస్ఎఫ్ కానిస్టేబుల్స్ చాలా పోస్టులు ఉన్నాయి. మీ అందరూ కూడా రిజిస్ట్రేషన్ చేసుకుంటే మా జిఎంఎస్లు కూడా ప్రతి విలేజ్ తిరుగుతున్నారు. వాళ్ళ ద్వారా మీరు రిజిస్ట్రేషన్ చేసుకుంటే మేమే దగ్గర రిజిస్ట్రేషన్ అప్లై చేయించి మీకు ఏ విధంగా గైడ్లైన్స్ అనేది ఫ్రీ శిక్షణ కూడా ఇవ్వడం జరుగుతుంది తొందరలోనే. ఇంకా 1 month టైం ఉంది దానికి అప్లై చేయడానికి. దయచేసి కొంచెం అందరూ కూడా ముందుకు వచ్చి మీ ఏజెన్సీ ప్రాంతం నుంచి మంచిగా మంచి మంచి ఉద్యోగం సంపాదించి మంచి బంగారు భవిష్యత్తు అనుభవించాలని కోరుకుంటున్నాం. అలాగే ఈ రోజు కార్యక్రమం గురించి కొన్ని ముఖ్య విషయాలు మాట్లాడాల్సిందిగా మన గౌరవనీయులు ఎస్పీ గారిని కోరుతున్నాం.